హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ. ఏంటండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, స్కిప్ చేసేస్తున్నారు. ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది. నేను చెప్పాను ప్లీజ్ 5వ తారీఖు లోపు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అన్నాను. ఏంటంటే ఆ రోజు నా బర్త్డే. అందుకే నేను సరే నా బర్త్డే రోజైనా 1000 మెంబర్స్ వస్తారని ఆశపడ్డాను. సరే పర్వాలేదు, ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి అందరూ కూడా నాకు విష్ చేసేయండి. మొన్న నిన్న కూడా నేను చాలా అంటే చాలా బిజీగా ఉన్నానన్నమాట. ఒక విషయం మీద తిరుగుతున్నాను, కానీ ముందుకెళ్ళట్లేదు. దాని గురించి కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలి. నెక్స్ట్ నా డ్రెస్ ఎలా ఉంది, ఇప్పుడు నాకు ఇలాంటి డ్రెస్లే కంఫర్టబుల్గా ఉంటున్నాయి, అందుకే నేను ఇవే క్యారీ చేస్తున్నాను అనమాట. సో ఒకసారి విష్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నా బర్త్డే నాకు చాలా సింపుల్గా చేసుకుంటాను, గ్రాండ్గా ఏం చేసుకోను. ఇంకా సరే మార్బుల్ కేక్ చేద్దామని చెప్పి చేశాను. మొన్న చెల్లికి చేశాను, అది ఎగ్తో చేశాను. సరే అది మనం సరిగ్గా టేస్ట్ చేయలేదు, చెల్లికి ఇచ్చి పంపించేసాం కాబట్టి ఈసారి ఎగ్లెస్తో చేద్దామని చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎవరికైనా బర్త్డే కేక్స్ కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. తిరుపూర్లో, ఓన్లీ తిరుపూర్లోనే చేస్తున్నాను. ఇంకా నేను ఇక్కడ కేక్ కట్ చేస్తుంటే చిన్న హ్యాపీ బర్త్డే అని చెప్పి పాట పాడుతున్నాడు. మీరు చూసారా, కన్నా లేడు, పడుకున్నాడు అనమాట. లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. కేక్ నైట్ 9కి కట్ చేస్తున్నాను. ఇంకా నేను కట్ చేసి చిన్నగా తినిపిస్తుంటే నాకు కేక్ వద్దు, ఇంకా పెద్ద పీస్ కావాలి అంటే ఇంక నేను పెద్ద పీస్ కట్ చేసి ఇచ్చానమాట. అది వద్దన్నాడు. సరే అని చెప్పి మొత్తం ఇచ్చేస్తే అది కూడా వద్దన్నాడు. ఏంటి అని అంటే తనకి క్రీమ్ కేక్ కావాలంట. ఇంకా అప్పటికప్పుడు క్రీమ్ కేక్ ఎక్కడికి వెళ్తామండి. సరే అని చెప్పి నచ్చ చెప్పాను, ఇంకో రోజు చేసిస్తాను తనకని చెప్పి. ఇంకా తను వెళ్ళిపోయాడు అనమాట. అంటే మొన్న వెళ్ళినప్పుడు ఫ్రూట్ కేక్ చేద్దామని చెప్పి ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇంకా ఫ్రూట్స్ తీసుకొస్తే ఇంకా నాకు ఇంటికి రాగానే మాకు ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వని చెప్పి ఇద్దరు, కన్నా చిన్న ఇద్దరు అడిగారు. ఇంకా వాళ్ళు రాగానే వాళ్ళిద్దరికీ కూడా ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చానమాట. చూడండి ఎలా కూర్చొని తింటున్నారో. గ్రేప్స్, కివి అవి కూడా తీసుకొచ్చాను, అవి కూడా తినేసారు. ఆ వీడియో షూట్ చేయడం కుదరలేదు. పిల్లలతో కొన్ని విషయాలు మర్చిపోతున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆ ఫ్రూట్ కేక్ ఎలా వచ్చింది అని చెప్పి. నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది కూడా. కన్నా చిన్నకు ఈ డ్రెస్సులు దీపావళికి తీసుకున్నాము. సరే బ్రదర్స్ కాబట్టి సేమ్ ఉంటే బాగుంటుందని చెప్పి సేమ్ తీసుకున్నాము. నచ్చింది, బాగున్నాయా. ఇంకా వాళ్ళు తినగా మిగిలిన ఫ్రూట్స్ అయితే వాటర్ మెలన్, మస్క్ మెలన్, పైనాపిల్, ఈ మూడే ఉన్నాయి. ఇంకా ఈ మూడిటితో సింపుల్గా చేశాను. సో ఎలా ఉందో చెప్పండి. కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఫ్రూట్ సాలెడ్ తిన్నట్టుందనమాట. సో మీరు ట్రై చేయండి, లేదంటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి, అప్పుడే ఎక్కువ మందికి వెళ్ళి రీచ్ అవుతాయి. ఇంకా కన్నమ్మని నేను ఈ చాకి ట్యూబ్ అంటే నేను ఇవ్వను, నేనే కట్ చేస్తానని చెప్పి అంటున్నాడు అనమాట. నాకైతే భయం వేస్తుంది. తను చూడండి అసలు ఇవ్వకుండా ఆడుకుంటున్నాడు, మరేదో అది ఆట వస్తువు అని. మనం వద్దన్న వస్తువులతోనే ఆడుకుంటారు, మళ్ళీ మనకు కావాల్సిన వస్తువులతోనే ఆడుకుంటారు. నేను కేక్ చేసే వస్తువులతోనే ఆడుకుంటారు, నేను వంట చేసే వస్తువులతోనే ఆడుకుంటారు. వాళ్ళకి ఎన్ని బొమ్మలున్నా కూడా ఇంకా వాళ్ళకి అవి నచ్చవు అనమాట. ఇంకా మన వస్తువులతోనే ఆడుకుంటారు. ఇంకా ఫైనల్గా కేక్ అనేది రెడీ చేశాను. గ్రేప్స్ అవి లేవు కాబట్టి నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా లైట్గా అక్కడక్కడ పెట్టాను అనమాట. ఎలా ఉంది కేక్, నచ్చిందా? నాకైతే సూపర్గా అనిపించింది, చాలా టేస్ట్ ఉంది. ఫ్రూట్ సాలెడ్ తిన్నంత టేస్ట్ ఉందనమాట, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా నేను కేక్ కట్ చేస్తాను, మీరు పాట పాడండి అంటే చిన్నమ్మ పాట పాడతాడనమాట. ఇంకో పక్క చూడండి, నేను కట్ చేయకుండానే కన్నమ్మ పక్కన తీసుకుని తినేస్తున్నాడు. కన్నాకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. పులుపు అయితే ఎక్కువగా తింటాడు. నేనైతే అసలు పులుపే దగ్గరికి రానివ్వనమాట. పళ్ళు కూసినట్టుగా ఒకలాగా అనిపిస్తుంది, పళ్ళు జివ్వమన్నట్టు అనిపిస్తుంది అనమాట. పులుపు రాని, కానీ ఎంత పులుపు ఉన్నా కూడా కన్నా తినేస్తాడు. పైనాపిల్ నాకు లైట్గా పులుపు అనిపించుద్ది, అంత ఫ్లేవర్ కూడా నాకు అంతగా నచ్చదు. అంటే కొంతమందికి నచ్చవచ్చు, నాకు పైనాపిల్ ఫ్లేవర్ అనేది అంతగా నచ్చదు అనమాట. కాకపోతే కన్నా అన్ని ఫ్రూట్స్తో తింటాడు. మళ్ళీ చిన్న కూడా సేమ్ అన్ని ఫ్రూట్స్ తినడు, నాకులాగా కొన్ని ఫ్రూట్స్ తింటాడు. పులుపు అయితే అసలు దగ్గర రానివ్వడు. కాకపోతే పులుపు ఎక్కువ తినాలి కదా. సో అది చాలా నాకు దగ్గర ఇది రెడీ చేయడానికి 45 మినిట్స్ అలా పట్టిందనమాట. అంటే పీల్ చేయాలి కదా, కొంచెం టైం పట్టింది. ఇక నేను కట్ చేస్తుంటే చిన్న పాట పాడుతున్నాడు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమంటే చెప్తున్నాడు అనమాట తను కూడా.
పిల్లలతో ఒక్కోసారి నాకసలు పనవ్వదు. ఏదైనా పనిలో ఉండి నేను మర్చిపోవచ్చు. అంటే ఒకరోజు వీడియో రావచ్చు, రాకపోవచ్చు. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అంటే రెగ్యులర్‌గా పెట్టట్లేదనుకోకుండా ఆహ్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా! దాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు చూసుకోవచ్చనమాట. కొంచెం టైం పట్టుద్ది. కొంచెం పిల్లలు పెద్దయ్యే వరకు కూడా టైం పట్టుద్ది. నిజంగా కన్నా, చిన్నతో చాలా కష్టం. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఒక్కోసారి మారం చేస్తారు. ఒకసారి మనల్ని పని కూడా చేసుకునేవారు, ఎత్తుకోమంటారు. సో, అలా ఉంటుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ వాళ్ళు తింటున్నారు. ఫ్రూట్స్ తింటున్నారు ఓకే. ఒక్కొక్కసారి అయితే మారం చేస్తారనమాట చెప్తున్నాను. మొన్న నిన్నైతే అసలు నిజంగా అసలు నాకు ఒక పని మీద తిరుగుతున్నాను. ప్లస్ వర్షం. ఇంకా చిన్న నన్ను కన్నా ఎత్తుకో, ఎత్తుకో అంటున్నాడనమాట. సో, కేక్ రెడీ చేయడానికి నాకు 45 మినిట్స్ పట్టింది. ఫైనల్ లుక్ చూడండి ఎలా ఉందో. సో, అదండి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.